వైరస్‌ల వల్ల జలుబు, దగ్గు, జ్వరాలు ఇటువంటివి వస్తాయని మీకు తెలిసే ఉంటుంది. క్యాన్సర్‌లు కూడా వస్తాయని తెలుసా? అలాంటి ఒక వైరస్ గురించి ఇవాళ చెప్పబోతున్నాను. దాని పేరే హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఈ వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి టచ్ వలన లేదా సెక్షువల్ కాంటాక్ట్ వలన వస్తుంది. అయితే హెచ్‌పివి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందా అంటే కాదు. కొంతమందిలోనే అది ఎక్కువ కాలం ఉన్నప్పుడు హై రిస్క్ స్ట్రెయిన్స్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ వలన క్యాన్సర్‌గా మారుతుంది. ఇది క్యాన్సర్‌గా మారే ముందు మనం చేపించుకోగల పరీక్షలు ఉంటాయి. అందులో ఒకటే పాప్ స్మియర్. హెచ్‌పివి వైరస్ వలన వచ్చేది కేవలం క్యాన్సరే కాదు. వాట్స్ ఇలాంటివి కూడా రావచ్చు. ఆడవాళ్ళలో, మగవాళ్ళలోనూ ఇద్దరిలోనూ రావచ్చు. మన గర్భసంచికి సర్విక్స్ అనే పార్ట్ ఉంటుంది. ఈ సర్విక్స్‌కున్న సెల్స్‌లో ఈ హెచ్‌పివి వైరస్ ఉంటుంది. దాన్ని చెక్ చేయడం కోసమని ఈ పాప్ స్మియర్ అనే టెస్ట్ చేస్తారు. పాప్ స్మియర్ చేయటం వల్ల లాభాలేంటి? ఒకవేళ మీకు ఆ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ ఉంటే ముందే పట్టుకొని అది ఎక్కువ పెరగకుండా, ముదరకుండా చూడొచ్చు. ఒకవేళ హై రిస్క్ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని ట్రీట్ చేయొచ్చు. మరి రాకుండా ఏం చేయాలి? అసలు ఈ హెచ్‌పివితో మీకు ఇన్ఫెక్షనే వద్దు. అప్పుడు ఏం చేయాలి? అంటే ఫస్ట్ సేఫ్ సెక్స్. నెక్స్ట్ వ్యాక్సినేషన్. మూడోది వాట్స్ ఉన్నప్పుడు వాటిని ముట్టుకోకూడదు, సెక్షువల్ కాంటాక్ట్ ఉండకూడదు.